తగ్గిస్తాం, లేదంటే ఇది కొంచెం గీసుగా వస్తుందన్న సౌండ్. ఆ మైకే పెట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం. ఏడో వచనాన్ని చదువుకొని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. 38వ అధ్యాయము 7వ వచనం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలెను. యెహెజ్కేలుతో, ప్రవక్తతో, సేవకుడితో దేవుడు మాట్లాడుతున్న మాట. నీవు సిద్ధముగా ఉండు. ఏమన్నాడు? నీవు సిద్ధముగా ఉండు, నీవు సిద్ధపడాలి. సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. నీతో కూడా కలిసిన సమూహాన్ని కూడా ఏం చేయాలి? సిద్ధపరచాలి. నేను సిద్ధపడి, నేను సిద్ధంగా ఉండి, నేను సిద్ధపడితే నేను అక్కడనే ప్రభు దగ్గర నిలబడతా. ప్రభు అంటున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండాలి. మనం చూస్తాం, బార్డర్లో సైనికులు ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు సిద్ధంగా ఉండాలా? అనాలోచనగా, లేకపోతే సిద్ధంగా ఉండకుండా ఉంటారా? ఎనీ టైం ఏం చేయాలి? వాళ్ళు సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. ఆయుధాలు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఏ టైంలో అటాక్ జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు సిద్ధంగా ఉండి, సిద్ధపడి రెడీగా ఉంటారు. ప్రభు దగ్గరకి మనం వెళ్ళేటప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. నీవు సిద్ధంగా ఉండాలి, నీవు సిద్ధపడాలి. సమూహం అంతటిని కూడా ఏం చేయాలంట? సిద్ధపరచాలి. నేనంటాను, ఈరోజు సేవకుడు సిద్ధంగా ఉన్నాడా? సేవకుడు సిద్ధపడ్డా? సమూహాన్ని అంతటిని కూడా సిద్ధపరుస్తున్నామా? ఒక విషయం మీద మాట్లాడాలి. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో యాజకుడిని ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో ఏమిచ్చాడు? యాజకుడిని ఇచ్చాడు. యాజకుడిని ఎలా ఇచ్చాడు అనేది మనం చూస్తే, ఒకసారి మీరు యాజకుడు అన్నప్పుడు ఒక్క గోత్రములో నుంచి వచ్చారు. యాజకులు ఒక్క గోత్రములో నుంచి వచ్చారు. చాలా జాగ్రత్తగానండి. ఈరోజు సేవకులైనటువంటి దైవజనులు యాజకులు అవుతూ ఉన్నారు. ఏమవుతున్నారు చెప్పాలా? ఏమవుతున్నారు? యాజకులు అవుతున్నారు. యాజకులు ఒక గోత్రం నుంచి వచ్చారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ గోత్రము ఎలాంటిది అనేది మీరు చూస్తే చూడండి. ఒకసారి మనము ఆ గోత్రాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఏ గోత్రంలో నుంచి దేవుడు యాజకుల్ని పిలిచాడు? యాకోబుకి 12 మంది కుమారులు. యాకోబుకి 12 మంది కుమారుల్లో 12 గోత్రాలు వచ్చాయి. 12 గోత్రాల్లో ఒక గోత్రము లేవి గోత్రం. ఏ గోత్రం అది? లేవి గోత్రం. ఈ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. సరే, నేను అంటాను, ఈ గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఓకేనే, కాదల్లా. కానీ ఈ గోత్రము కర్త అయినటువంటి లేవి శపింపబడ్డాడు. చూడండి ఒకసారి. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. ఎందుకు చెప్తున్నాను? ఇదేంద్రా, సిద్ధంగా ఉండు, సిద్ధపడు, సమూహాన్ని అంతటిని సిద్ధపరచు అని చెప్పి లేవి కాడికి వెళ్ళాడు ఏందనుకుంటారేమో. ఈరోజు ఏ సేవకుడు సిద్ధంగా ఉండాలో,
ఏ సేవకుడు సిద్ధపడాలో, ఏ సేవకుడు సమూహాన్ని అంతటిని సిద్ధపరచాలో చెప్తాను. చూడండి ఒకసారి. ఆదికాండములో 49వ అధ్యాయంలో లేవి గోత్రాన్ని శపించాడు యాకోబు. చూడండి, ఆదికాండం 49:5 వచనం మనం చూద్దాం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమ వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును అన్నాడు. యాకోబు శపించాడా, దీవించాడా? లేవి షిమ్యోను వారు. ఇప్పుడు లేవి గోత్రమా కాదా? గోత్రం. ఇంతకి యాకోబు ఎందుకు శపించాడు? 34వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారో చూద్దాం, ఒకసారి చూద్దాం. చూడండి, 34వ అధ్యాయంలో, ఆదికాండము 34వ అధ్యాయం. అధ్యాయం అంతా మనం చూస్తే మొదట్లో దీనా యొక్క చరిత్ర మనకు వస్తుంది. దీనా వాళ్ళ సోదరి. ఈ దీనా తీసుకొని వెళుతున్నప్పుడు వాళ్ళు ఒక ప్రదేశానికి వస్తారు. చదువునైనా మొదటి నుంచి. యాకోబు నాకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలలో చూడ వెళ్ళాను. చూడండి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు లోకానికి నీకు మధ్యలో సిలువ ఉండాలి. వీళ్ళు ప్రత్యేకించబడిన జనం. ఎవరిని చూడాలనుకుంటుంది? లోకాన్ని చూడాలనుకుంది. లోకములోకి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ లోకములోకి తుంగి చూసినందువలన అక్కడ ఒకడు ఆమెను ఏం చేశాడో పాడు చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే పాడు చేశాడో అక్కడ జరిగినటువంటి సంఘటన కానీ మీరు కానీ బాగా గమనిస్తే, ఇప్పుడు వాళ్ళ తండ్రితో మాట్లాడాడు. అయ్యా, నేనైతే పొరపాటు చేశాను, కానీ ఆ అమ్మాయి నాకు కావాలని చెప్పి ఈ యొక్క హామోరు కుమారుడైనటువంటి షెకెము అని రాశారు కదా. చూడండి, మనం చూద్దాం. 4వ వచనం. ఈ చిన్నది నాకు ఇచ్చి పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరుని అడిగాను. తన కుమార్తె అతడు చెరిపినందున యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చు వరకు ఊరకుండాను. ఇప్పుడు చూడండి, 8వ వచనం చూద్దాం. అప్పుడు హామోరు అంటున్నాడు, నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీద ఉన్నది కనుక దయచేసి ఆమెను మాకిచ్చి పెండ్లి చేయుడి, మీ పిల్లలను మాకియ్యుడి, మా పిల్లలను మీకు పుచ్చుకొనుడని మాతో వియ్యమందుడి, మా మధ్య నివసించుడి. ఈ దేశమంతా కూడా ఏముంది నీ ఎదుటనున్నదంటూ 21-22 చూద్దాం. ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు గనుక ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది కదా, మనము వారి పిల్లలను పెండ్లి చేసుకొని మన పిల్లలను వారికిత్తుము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనము ప్రతి పురుషుడును సున్నతి ఎడల మన మాటకు వారు ఒప్పుకొనిన ఎడల నివసించి ఏకజనమగుదము అని అంటున్నాడు. నా మాట నాలుగు వేరు. అవతల లోకం అంటుంది, మా లోకము మీ బిడ్డను చెరిపింది కదా, మేము మీతో బియ్యం అందుతాము. ఏమంటున్నాం? బియ్యం అందుతాం. మీరు మాతో బియ్యం వండండి. ఈ దేశం ఎదుట ఉన్నది, మీరు వ్యాపారం చేసుకొని బతకనియండి. ఒకసారి గమనించండి, యాకోబు వీళ్ళిద్దరిని శపించాడు, షిమ్యోనుని లేవీని. ఇప్పుడు షిమ్యోను లేవీని వాళ్ళు ఏం చేశారు తెలుసా? కపటంగా ఒక మాట మాట్లాడారు, సున్నతి పొందండి అని చెప్పించి, సున్నతి పొందిన తర్వాత వాళ్ళందరూ బాధపడుతున్నప్పుడు రాత్రి వేళ వెళ్ళి అందరినీ చంపేస్తారు. వీళ్ళు వాళ్ళ పశువుల గుదికాలని నరికేస్తారు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, వారి కోపము మహావేంద్రమైనది,
నా ప్రాణమా వాళ్ళ ఆలోచనలో చేరబాక వాళ్ళ కోపం వచ్చి మనుషులు చంపారు అని అంటున్నాడు. యాకోబు లేవీని షిమ్యోని ఆలోచనని శపించేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏందో తెలుసా, షిమ్యోను లేవీలు యాకోబు శపించాడేమో కానీ దేవుడు దానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, షిమ్యోను లేవీలు కానీ వాళ్ళు చంపకపోతే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఏమైపోయి ఉండేవాళ్ళు చెప్పాలి మీరు. వాళ్ళు ఏమైపోయాడు అంటే ఇప్పుడు యాకోబు ప్రత్యేకించబడిన జనమై ఉండేదా, లేకపోతే లోకంలో కలిసిపోయిన జనమై ఉండేదా? ఇది ఎవరికి ఇష్టం? యాకోబుకే శపించాలా? నేను ఒక మాట చూపించనా? మరి యాకోబు కూడా చేయకూడదు కదా ఆ పని? ఒకసారి చూద్దాం ఆ మాటను కూడా. ఆదికాండం 35 అధ్యాయము 17-18 వచ్చిన చూడండి. ఆయన యాకోబు ఏం చేశాడు? ముందు దెబోరా చనిపోయింది. ఎవరు దాది? రిబ్కా దాది. ఆ తర్వాత వస్తా ఉంటే ఈమెకు ప్రసవ దినాలు వస్తాయి. వచ్చిన తర్వాత ఈ రాహేలు ప్రసవించేదానికి పూనుకుంటుంది బెన్యామీన్ని. చదవాలి ఇప్పుడమ్మా. ఆమె ప్రసవ వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రస్థాని ఆమెతో చెప్తుంది. మంత్రస్థాని అంటే మీరు మంత్రం వాళ్ళు అనుకోబాకండి. మంత్రస్థాని అని బైబిల్ అన్నారని అంటే నరుసు, ప్రైజ్ ది లార్డ్, కాన్పు చేసేవాళ్ళు. మన దృష్టిలో అక్క అనుకోండి, ఎవరా నర్సులు వాళ్ళు. ఆమె అంటుంది, ఏం భయపడబాక తల్లి అంటుంది. చదువమ్మా. భయపడకము, ఇది కూడా నీకు మగపిల్లే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? రాహేలు. రాహేలే కదా. రాహేలు మృతి పొందెను. మృతి పొందుచున్నప్పుడు ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు అంటే ప్రసవిస్తూ చనిపోతుంది. ఇప్పుడు ఎవరు? రాహేలు. ముందు అధ్యాయం చదివితే నేను కడగా ఉన్నాను, నేను లేలేను అన్నది. ఏ బొమ్మను పెట్టుకొని? ఇంటి దగ్గర నుంచి గృహదేవతను పెట్టుకొని. దాన్ని శాపం చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు ప్రసవంలో చనిపోతుంది. నా గృహదేవుని ఎట్లా దొంగిలిస్తావు అని వస్తున్నాడు లాభాను. నీ దగ్గర ఉంటే నిశ్చయం కూడా చస్తాడని అంటే ఎవరి దగ్గర ఉంటుందో కూడా నిశ్చయంగా చస్తాడని కూడా చెప్పాడు యాకోబు. కానీ భయం లేకుండా కడగా ఉన్నానని చెప్పి దాచిపెట్టుకుంది. చూసారా? ఆ శాపం యొక్క ఫలితం ఇక్కడ ఏమైపోతుంది తెలుసా? చనిపోతూ ఉంది. ప్రసవంలో చనిపోతూ ఉంది. చనిపోతూ ఉన్నప్పుడు ఆ బెన్యామీనికి ఏమని పెట్టిందంట? బెన్యామీన్ అని పెట్టలా, బెనోని అని పెట్టింది. దానికి అర్థము దుఃఖపుత్రుడని కింద ఉంది. అంటే నీ కుమారుడు మాత్రము ఆమె తల్లి చనిపోతూ ఈడు వేదనతో కంటున్నాను కాబట్టి ఈడు బెనోని, ఈడు దుఃఖపుత్రుడు, ఈడు ఎందుకు పనికిరాడని పేరు పెడితే మాత్రం వెంటనే చేతులకు తీసుకుని వెంటనే బెన్యామీని మార్చేసినాడు. ఎవరు? అంటే నీ కుమారుడికి మాత్రం శాపం రాకూడదా? అర్థమవుతుందా? దుఃఖపుత్రుడంట బెనోని అంటే. ఆ పేరు పెడుతూ చచ్చిపోతుంది. ఎవరు? రాహేలు. వెంటనే ఆ బిడ్డని చేతిలో తీసుకునేసి ఈయన ఏం చేసినాడు? తెలివిగా ఏం చేసినాడు? బెన్యామీన్ అని పెట్టినాడు. కుడి చేతు పుత్రుడు అని రాసి ఉంటాడు చూడండి. అక్కడ ఆశీర్వాద పుత్రుడు అని రాసేసాడు. అంటే నీ కుమారుడు మాత్రం ఒకసారి అటు పోతా ఉంటే నువ్వు వెంటనే మార్చేసుకున్నావు పేరు. అంటే దుఃఖపుత్రుడు అని దానికన్నా కూడా ఆశీర్వాద పుత్రుడు అని మార్చుకున్నావు. అంటే చనిపోతున్నటువంటి ఆమె దగ్గర మార్చుకున్నావు. కానీ దేవుని పని చేస్తున్నటువంటి లేవి షిమ్యోన్లోళ్ళు, ప్రైజ్ ది లార్డ్, నీరు ప్రత్యేకించబడిన జనం, ఎవడో కూడా నీతో వియ్యి పొందకూడదు, ఏ జనానికి నీలో కలుసుకోకూడదు. నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి. నీ జనాన్ని అన్యులకి ఇవ్వకూడదు, ఆజ్ఞది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి అన్యుల దేశంలో నుంచి నీ పితరుడైనటువంటి అబ్రహాముని నేను తోడుకొని వచ్చాను. నువ్వు ప్రత్యేకించబడిన జనం. లేవి అంటే ఏమనుకున్నారు ఇప్పుడు? లేవిని షిమ్యోని ఏమో తండ్రి శపించేశాడు. కానీ తండ్రి శపించక ముందే దేవుడు ఆశీర్వదించున్నాడు. తెలుసా మీకు? నేను అంటాను, బిలాము శపించాడు కదా అమ్మ, అరవద్దు. బిలాము శపించాలనుకున్నప్పుడు బిలాముకి దేవుడు ముందేం చెప్పాడు? వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, వాళ్ళని నువ్వు శపించకూడదని చెప్పాడా? అంటే ముందుగానే ఆశీర్వదించబడిన వారు అని చెప్పాడా లేదా దేవుడు? ఇప్పుడు బిలాము డబ్బు కోసం ఏం చేయాలనుకుంటున్నాడు? శపించాలనుకుంటున్నాడు. అంటే ముందు ఆశీర్వదించబడ్డారా? ఈయన నేను వాళ్ళు శపిస్తానంటే అప్పుడు శపించడానికి వచ్చిన వాళ్ళ ఏమ్మా? ఇప్పుడు
ఈ యాకోబుడు వీళ్ళని శపించడానికి వీళ్ళిద్దరిని ఇప్పుడు నేను చెప్తాను వాక్యం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక తీయండి, 7వ అధ్యాయం తీయండి ఒకసారి. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీలు అబ్రహాము ద్వారా దశమ భాగములను ఇచ్చాను. ఏలయనగా మెల్కీసెదకు అతని పితరుడు ఎవరు? లేవి పితరుడు. ఇప్పుడు లేవి పితరుడు ఎవరు? అబ్రహాము. మెల్కీసెదకుని అబ్రహామును కలుసుకున్నాడా లేదా? రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నప్పుడు కలుసుకున్నాడా లేదా? మెల్కీసెదకు అబ్రహామును కలుసుకున్నప్పుడు రొట్టె ద్రాక్షరసం అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాము కొలగొన్న వాటిలో 10వ వంతు ఎవరికి ఇచ్చాడు చెప్పాలా? మెల్కీసెదకు ఇచ్చాడు. మెల్కీసెదకు ఎవరంట? నిరంతరము రాజు, సమాధానపు రాజు, యాజకుడు, దేవుని యాజకుడు ఆయన. ఇప్పుడు ఆయన వచ్చి దేవుని కుమారుని పోలున్నాడని మొదట్లోనే రాస్తాడు. ఇతడెంత గనుడో చూడుని అంటాడు. మొదట్లో మీరు చూస్తే మొదట్లోనే ఉంటుంది అది, ఇతడెంత గనుడో చూడుడి అని అంటుంది. ఇప్పుడు లేవీ క్రమాన్ని చూడగా దశాంశములను పుచ్చుకున్న లేవీలు అబ్రహాము దశమ భాగం ఇచ్చేటప్పుడు అంట ఎవరికి? మెల్కీసెదక్కి. లేవీ కూడా తన గర్భములో ఇచ్చినని రాశాడు చూడండి. ఎవరు గర్భంలో ఉన్నాడు ఇప్పుడు అన్న? ఎవరు గర్భంలో ఉన్నాడు? అబ్రహాం గర్భంలో ఉన్నాడని రాస్తున్నాడా లేదా? అక్కడ చూడండి, తన పితరుని గర్భంలో ఉండేనని రాస్తున్నాడు. తన పితరుడు ఎవరు? అబ్రహాము. అంటే అబ్రహాము గర్భంలో ఉన్నాడంటే ఇప్పుడు లేవి పుట్టింది యాకోబుకే అబ్రహాంకే? యాకోబుకి. అంటే 2 తరాల ముందే ఉన్నాడంట. ఎవరి గర్భంలో? అబ్రహాం గర్భంలో. అంటే దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? పుట్టక ముందు ఆశీర్వదించున్నాడు. పుట్టక ముందు ఆశీర్వదించినప్పుడు నువ్వెవడు రా వాళ్ళు చెప్పించేదానికి అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. లేవి పుట్టక ముందే ఎవరి గర్భంలో ఉన్నాడంట చెప్పాలి? ఎవరి గర్భంలో ఉన్నాడంట? అబ్రహాం గర్భంలో ఉన్నాడంట. ఆదికాండం 14వ అధ్యాయంలో మాత్రము ఆయన గర్భంలో ఉన్నట్టుగా రాయుడు. కొల్లగొన్న వస్తువుల్లో అబ్రహాము దశాంశములను ఇచ్చినని ఉంటుంది, అంతేగాని తన గర్భంలో ఉన్నట్టుగా రాయుడు. కానీ పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే అసలు ముందుగానే లేవి ఎవరి గర్భంలో ఉన్నాడు ఇచ్చేటప్పుడు? చెప్పండి, ఎవరు గర్భంలో ఉన్నాడంట? అసలు విషయం తెలుసా మీకు? గర్భం వాళ్ళది కాదు, మంది స్త్రీలది కాదు. అసలు గర్భం పురుషునికి ఉండింది. ఏ గర్భం అంటే మీరేమనుకుంటారు? గర్భసంచి మీరేమనుకుంటున్నాడు? 9 నెలలు పోసే గర్భం కాదు, అది పాపం వల్ల వచ్చింది. వాళ్ళకి ప్రయాసముతో వచ్చింది అది 9 నెలలు. వాస్తవానికి వాళ్ళు పాపము చేయకుండా ప్రసవ వేదన అనేది వాళ్ళకి రాకుండా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడే. అప్పుడుగానే ఉంటే వాళ్ళు ఇలాగనే ప్రసవించుండే వాళ్ళకి 9 నెలలు ఉండేది కాదు. వాళ్ళకి అసలు ప్రసవం అనేది వేదనే ఉండేది కాదు, అది సులువు. ప్రైజ్ ది లార్డ్. అసలు వాళ్ళు ఎన్ని బిడ్డలు కన్నా కూడా వాళ్ళకి అసలు నొప్పి అనేది తగలదు. అట్లాంటిది అవ్వ ముందు చేసింది ఆదామని. ఆదాము స్వరూపంలో ఎవరు చేశాడు? ఆదాము ఎవరి స్వరూపంలో? దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆదాము పోలికలు ఎవరున్నారు? అవ్వ ఉంది. ఇప్పుడు అవ్వను చేసినప్పుడు ఆదాములాగానే చేశాడా లేదా? కాకపోతే అవయవాలు మారాయి. ఇప్పుడు ఆ గర్భం అవ్వకు చేసినప్పుడు ఆ గర్భం మీరు చూడండి, గర్భం రాకముందు స్త్రీ కూడా పురుషులాగానే ఉంటుందా? లేకపోతే ఇట్లా 9 నెలలు వేసుకొని ఉంటుందా? సేమ్ అంతే ఉండింది. అప్పుడు ఈ 9 నెలలు అనేది ప్రయాసముతో అతని వలన నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏళ్తాడు, నువ్వు ప్రయాసముతో గర్భాన్ని ధరిస్తావు. ఈ 9 నెలలు అనేది పాపం వల్ల వచ్చింది, అంతేగాని 9 నెలలు అనేది లేవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలానే ఫలించుంటే, పరిశుద్ధులుగా ఫలించుంటే మీకు అసలు వేదనే ఉండేది కాదు. అప్పుడు గర్భం ఎవరిది? ఆదాముదే. అవ్వకిచ్చాడు. మీరు సైన్స్ దగ్గరికి వెళితే పురుషునికి గర్భం ఉంటుందని తేలుతారు చూడండి, కావాలని మీరు వెళ్ళి అడగండి డాక్టర్ని. ఆ గర్భములో ఎవరున్నారంట? లేవి ఉన్నాడు. అంటే ఎప్పుడు ఆశీర్వదించాడు లేవిని?
ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవిని? నువ్వెవడరా వాళ్ళు శపించేదానికి? వాళ్ళు నా పని చేశారు, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఆ పని చేయకపోతే, వాళ్ళు ఎద్దుల గుదికాలాలు నరకకపోతే, వాళ్ళు మనుషులను చంపకపోతే, నువ్వు వాళ్ళతో 1000 మంది పోయి నా జనం అనిపించుకో. నువ్వు లోకములో కలిసిపోయి ఉండేవాడివి. నువ్వు ప్రత్యేకించబడిన ఇశ్రాయేలు అనిపించుకోవడానికి వీలు లేదు. 12 గోత్రాలు అంటే రావు. అర్థమవుతుంది ఇప్పుడు దేవుని ప్రణాళిక. మన ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి. ఇది చదువుతుంటే నిజంగా వాళ్ళు చేసిన దానికి తండ్రి శపించాల్సిందేరా అనిపిస్తుంది మనకాడ. కానీ అసలు వాళ్ళు చేసింది తండ్రిని బట్టి కాదు, దేవుని బట్టి చేశారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అసలు కలవకూడదు. అట్లాంటి దాన్ని సంఖ్యాకాండంలో 11 కర్రలు ఉన్నాయి కదా, 11 కర్రలు పెట్టల, గోత్రం ప్రధానుల కర్రలు పెట్టల, 11 పెట్టల. సంఖ్యాకాండం 17వ అధ్యాయమా? ఆ, 17వ అధ్యాయం కదా ఉంటుంది అది. చదవమ్మా. సెలవిచ్చాను, ఇశ్రాయేలు కుటుంబములో ఒక్కొక్క కర్రగా వాళ్ళ ప్రధానుల కర్రలని తీసుకొని, కుటుంబముల చొప్పున తీసుకొని, ఎవరి కర్రనో వారి కర్రనో వారి పేరు మీద రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయము. ఏలయనగా పితరుల కుటుంబముల చొప్పున ఒక్క కర్ర మాత్రమే ఉండాలి. నేను మిమ్మల్ని కలుసుకున్న ప్రత్యక్షపు గుడారములో శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు ఇంకా ఇక్కడికి వచ్చేయమ్మా, కొంచెం 7వ వచనం కాడికి వచ్చేసి, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారముల యెహోవా సన్నిధిని ఉంచాను. మరునాడు సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండేను. చిగిర్చి అది పూలు పూసి బాదమ పండ్లు దాయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 11 కర్రలు ఎందుకు చిగురించలేదనంటే 11 కర్రలని అబ్రహాములు ఎన్నుకున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నుకున్నాడా? ఇప్పుడు నేను అంటాను, జీన్స్ ఎవరిదండి? స్త్రీదే. అర్థం కావట్లేదు మీకు? జీన్స్ ఎవరిది? గర్భం మాత్రమే కదా వాళ్ళది. మరి జీన్స్ ఎక్కడుందంట? అబ్రహాం గర్భంలో ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుందంట? అంటే 12 గోత్రాల 12 గోత్రాల జీన్స్ కూడా ఎవరిలో ఉన్నాయి? అబ్రహాంలో ఉన్నాయి. కానీ 12 గోత్రాల జీన్స్ని ఎన్నుకోలే దేవుడు, లేవి జీన్స్ను మాత్రం ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి లేవీని ముందుగా ఎన్నుకున్నప్పుడు లేవి కర్ర చిగురించుకుంటా మిగతా 11 కర్రలు చిగురిస్తాయా? ఏమన్నా చెప్పండి. 12 గోత్రాలు పాత నిబంధన. ప్రైజ్ ది లార్డ్. 12 గోత్రాలు ఎవరు? పాత నిబంధన. 12 గోత్రాలకి యాజకుడు ఎవరు అనంటే లేవి. దేవుడు ఎన్నుకున్నవారు. మనుషులు ఎంత శపించినా శాపం వాళ్ళ దగ్గరికి రాదు. యాకోబే శపించినా రాలా. ప్రైజ్ ది లార్డ్. లేవి ఎన్నుకున్నాడు, పితరుని గర్భములో ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్న గర్భాన్ని, లేవి గోత్రాన్ని ఎవడు కూడా దాన్ని ఏం చేయలేడు. ఇప్పుడు పూసింది కూడా లేవి గోత్రమే. ప్రైజ్ ది లార్డ్. బాదం కాయలైంది కూడా లేవి గోత్రమే. ఇప్పుడు దాకా మీకు పాత నిబంధన గురించి చెప్పా. అర్థమైందా? దేని గురించి చెప్పాను? ఇప్పుడు పాత నిబంధన గురించి చెప్పా. పాత నిబంధన గురించి మీతో ఇప్పుడు దాకా మాట్లాడినా. పాత నిబంధనలు యాజకులు ఎవరు అనంటే శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. ఈ శాస్త్రులు మోషే పీఠం మీద కూర్చొని చదువుతారు. యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి ప్రధాన యాజకుడు, శాస్త్రులు, పరిసయ్యులు అయినారు. పరిసయ్యులకి ధర్మశాస్త్రం తెలుసు, శాస్త్రులు పరిసయ్యులకు బోధిస్తారు. ఆ యొక్క బోధకుడైనటువంటి లేవి లేకపోతే ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి సేవా పరిచయలు జరిగిస్తారు. లేవీలు మందిర పని చేయాలి, ఎవడు కూడా చేయకూడదు. ఈరోజు మీరందరూ, నేను అంటాను, చేపలు వేసేదానికి అందరూ వేస్తున్నారు కదా, కానీ ఆ రోజుల్లో అందరూ వేసేదానికి కుదరదు. లేవి గోత్రమే తలుపులు తీయాలి, లేవి గోత్రమే మందిరపు వాకిండ్లు ఇప్పాలి, యాజకుడు మాత్రమే మందిరికి రావాలి. మీ పని ఏంటంటే మందిరము బయట ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్.
ఆవరణంలో ఉండాలా. మందిరానికి వచ్చి దానికి కూడా మీకు దావలేదు. మీరంతా బయట ఉండాల్సిన వాళ్ళే. లేవి మాత్రమే మందిరంలో ఉండాల్సిన వాళ్ళు. అట్లాంటి లేవి గోత్రంలో నుంచి వచ్చింది, అబ్రహాము యొక్క జీన్స్లో నుంచి వచ్చింది లేవి గోత్రం. దశమ భాగము లేవియే ఇచ్చాడంట అబ్రహాంతో. ఎవరికి తెలుసా మీకు? నేను ఈరోజు ఒక పని చెప్పనా అన్న, దశమ భాగం మీరు ఇవ్వాలా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంఖ్యాకాండంలో చూపిస్తాను. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం తీయండి ఒకసారి. సంఖ్యాకాండంలో అప్పుడు ఎవరు ఇచ్చారు? లేవి ఇచ్చాడా లేదా? లేవి ఇచ్చాడా లేదా చెప్పండి. చూడండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 25వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీయుల చేత స్వాస్థ్యముగా ఇప్పించిన ఇశ్రాయేలీయులంటే 12 గోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. లేవి గోత్రము సపరేట్. లేవీలు యాజకత్వం జరిగించేవాళ్ళు. ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు ఎవరి దగ్గరకు రావాలా? లేవి దగ్గరకు రావాలా. ఇక్కడ అంటున్నాడు దేవుడు, మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో, అనగా దశమ భాగము యెహోవాకు ప్రతిష్టార్పణగా ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందే? మీరందరూ కలిసి 10,000 తెచ్చిచ్చారనుకో, దశమ భాగం ఒక 30,000 తెచ్చిచ్చారనుకో, 30,000లో 3,000 అన్నా ఇవ్వాలా. నన్ను అడిగితే అసలు మీరు కాదు, మొత్తం ఆయన అడే పెట్టేస్తాను. ఆ సంగతి తర్వాత చెప్తానులే. అక్కడ ఆయన దగ్గరకి ఏం బాదు కానీ మొత్తం అంతా ఏడే ఉంటుంది. ఆ దశమ భాగాల్ని మించిపోయినాడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను దాని గురించి చెప్పట్ల, మొత్తం ఇచ్చేస్తాడు ఆయనకి. ఆయన దగ్గర ఏముంది? ఆయనే ఆ చెయ్యి పెట్టేది కానీ వెనక్కి తీసుకునేది కాదు. కానీ అది అటు ఇచ్చింది కాబట్టి దేవుడు ఇంత ప్రతిష్టంగా తీసుకొచ్చాడు. నేనేమంటున్నానంటే, ఈ దశమ భాగం ఇచ్చాడు ఆయన. ఎవరు? లేవి. ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకు ఎవరు? దేవుని కుమారుడిని పోలున్నాడు. నేను ఒక మాట అంటాను, తండ్రి లేడంట. ఇప్పుడు యేసు ప్రభు అనుకో, యేసు ప్రభుకు తండ్రి లేడా? వీళ్ళు కాదు, మరియమ్మ యేసేపులు కాదు. నేను నా తండ్రి పని మీద వచ్చాను అంటున్నాడు. తండ్రులా? యేసు ప్రభు తండ్రి ఉన్నాడు లేదా? సరే, తండ్రికి కుమారుడు ఉన్నాడు లేదు యేసు ప్రభు? ఇప్పుడు నేను చెప్పనా, పరిశుద్ధాత్మకి తండ్రి లేడు, కుమారుడు లేడు, ఆయనే వచ్చింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. తండ్రి లేనివాడును వంశబలు లేడు. పరిశుద్ధాత్మకి ఎవరైనా పుట్టారా? పరిశుద్ధాత్ముడే యేసు ప్రభు దేవుని కుమారుని పోలు వచ్చాడు. ఆత్మే ప్రభువే ఆత్మ, ప్రభువే వచ్చింది అక్కడికి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేటప్పటికి దశమ భాగంలో తీసి ఎవరికి ఇచ్చాడంట? యేసు ప్రభు చేతిలో పెట్టాడు. యేసు ప్రభు ఏం చేసినట్టు ద్రాక్షారసం రొట్టిచ్చి ఆశీర్వదించేసాడు. ఎవరిని? అబ్రహాముని. అబ్రహాం ఇచ్చేటప్పుడంట అబ్రహాం చేతుల మీదకి ఇచ్చాడంట అబ్బాయ. ఎవరైనా? లేవి. అప్పుడు ఎన్నుకునేస్తున్నాడు లేవిని. ప్రైజ్ ది లార్డ్. ఈ లేవీలు మందిరపు పని చేసేవాళ్ళు. ఈ లేవీలు పాత నిబంధన ఉన్నట్టు 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు. కొత్త నిబంధన దగ్గరకు వస్తే లేవీలు కాదు. ఎవరు చెప్పాలా? ఎవరు? లేవీలు లేరు. లేవీలు కానీ ఎవరు కానీ లేరు. యేసు ప్రభు మొత్తాన్ని కొట్టేశాడు. నేను ఒక మాట అంటాను, చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. యేసు ప్రభు ఏమి నేర్పించాడో చూడండి. పాత నిబంధనని, యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు, నెరవేర్చేశాడు. ఏమని నెరవేరుస్తున్నాడంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల దాకా చూడాలి మనం. సరిపోదు. సమూహముతోనూ శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పున్నది చేయుడు కానీ. చూడండి, మోషే పీఠ ముందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనుడు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు ధర్మశాస్త్రాల నుంచి వచ్చేటివి కాబట్టి. అయినను వారి క్రియలు చొప్పున చేయబాకండి, వాళ్ళు చెప్పుదిరే కానీ చెయ్యరు. మోయ శక్యము కానీ భారమైన బరువులు పెట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదిరే కానీ తమ వ్రేలుతోనైనా వాటిని కదిలింపనొల్లరు. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నీకు
ఒక రోగం అనేది ఒక భుజం మీద ఒక భారంగా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలని అంటే నీకోసం నేను ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థించాలా. రెండవది, దేవుడు నాకు ఒక అధికారం ఇచ్చి ఒక స్వస్థత వరాన్ని నాకు ఇచ్చాడు, దాన్ని నీకోసం నేను ఏం చేయాలా? ఉపయోగించాలా. కానీ అక్కడంట వీళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు, కాబట్టి వీళ్ళ దగ్గర ఆ వరాలు లేవు. అందువల్ల నీకు వచ్చినటువంటి ఆ భారాన్ని ఏలుతో ఒడెత్తి పక్కన పెట్టలేరు. చదవాల. మనుషులకు కనబడవలనని తమ పనులన్నీ చేయుదురు. చూసారా? ఈరోజు చూడండి, చర్చిల్లో అంగీలు ఎక్కడ దాకా ఉన్నాయి, కాళ్ళ దాకా ఉన్నాయి, రక్షణ రేఖలు ఎట్టుండయి. నాకు బలి చిత్రం వేస్తుందన్న. ఈ మధ్య ఒకసారి తేనుకో నేను వెళ్ళలేదు కానీ నా భార్య ఎల్లు చెప్పింది, అహరోను కుట్టించుకున్నాడే ఈ రంగులువి అన్నీ గుట్టించేసి పెద్ద కర్ర ఒకటి ఎత్తి దానికి బాదం ఆకులు కట్టేసి దాన్ని ఎత్తుకొని తిరిగినాడంట బిషప్. మన బిషప్పే అర్థం. ఆ కర్ర ఎత్తి నెత్తిని పెట్టేది. ఇది అహరోను కర్ర మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. నువ్వు పాత నిబంధనోడివే కొత్త నిబంధనోడివే? అందుకే చెప్తున్నది నేను. పాత నిబంధనలు అయితే వాళ్ళు చేసేవాళ్ళు, నువ్వు కొత్త నిబంధనలు లేవీ కావు. నేను అందుకే ఇప్పుడు చెప్తున్నది, కొట్టుకొని చెప్తున్నది దానికోసమే. నువ్వు లేవీడు కావు. చాలామంది ఏమంటున్నారంటే లేవీలు యాజకత్వం నుంచి మేము వచ్చామంటున్నారు సేవకులు. తప్పు, రాంగ్ అది. లేవీలు పాత నిబంధన 12 గోత్రాలకు సంబంధించినోడు, కొత్త నిబంధనకి నువ్వు ప్రభువుకు సంబంధించినోడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఒకరవా చదవమ్మా. మనుషులకు కనబడవలనని తమ పనులన్నిటినీ చేయుదురు, తమ రక్షరేఖలను ఎడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాను విందులలో ఏం కోరుకుంటున్నారు? ఏమన్నా ఇందులో ఏం కావాలా? అగ్రస్థానాలు కావాలా? తర్వాత సమాజ మందిరములో అగ్రపీఠాలు కావాలా? సంత వీధుల్లో వందనాలు కావాలా? మనుషుల చేత బోధకులని పిలిపించుకోవాలి వీళ్ళు. ఇదో శిష్యులకు చెప్తున్నాడు ఇప్పుడు. మీరైతే ఎవరి వీళ్ళు అన్న? నువ్వు శిష్యుడివా లేకపోతే నువ్వు పరిసయుడివా లేకపోతే నువ్వు శిష్యుడివైతే నేను శిష్యుడిని అయితే చదవాలా. ఇప్పుడు ప్రభువు శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులు ఏమన్నారు? అసలు అపోస్తులు అంటే పెద్ద పేరు అనుకుంటారు మీరు. అపోస్తులు అంటే పంపబడినాడు పెద్ద, అదేం బిరుదు కూడా కాదు అది. అపోస్తులుడైన పౌలు అనే మాట, అయ్యమ్మో అపోస్తులుడు అంటే పెద్ద, అది బిరుదు కావాలనుకునేరు. అపోస్తులుడు అంటే పంపబడినాడు. రే పోరా అంటే పోయేవాడు, రే ఎల్రా సేవకంటే వెళ్ళేవాడు. అది 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 చాలా తగ్గింపుతో కూడింది అపోస్తులుడు. అసలు అపోస్తులుడు అనిపించుకున్నాడు నేను ఆయన దగ్గర పంపించేదానికి కూడా నేను అర్హుడిని కాదంటాడు పౌలు. పంపబడిన వాడు, సువార్త కంటే వెళ్ళేవాడు. అపోస్తులుడు అంటే పెద్ద, వాళ్ళకి వెనకాల తోకలు లేవు, డిగ్రీలు కాదయి. అలాంటి ఏమంటున్నాడు? శిష్యులు అని అన్నాడు. చదవమ్మా. మీరైతే బోధకులని పిలవబడవద్దు. ఏందంట? ఏమని పిలవకూడదంట? మమ్మల్ని ఏమని పిలవకూడదంట? మీరు బోధకులను కూడా పిలవకూడదంట. ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ. ఇదిగో నాకు ఇష్టమైనటువంటి అన్న, ఎందుకో తెలుసా? ఎవరినైనా ఇదే మాటే. మనం అందరం ఎవరో తెలుసా? రాజులైన యాజక సమూహం. ఇక్కడ అక్కడ చెప్పాలా? ఇక్కడైతే సహోదరుడివి, అక్కడైతే యాజకుడివి. ఇంకా ఉంది, తీస్తా తాట ఇప్పుడు ఒక రవ్వ. ఇక్కడైతే ఏమవ్వాలి నువ్వు? చెప్పండి. బోధకుడని కూడా పిలవకూడదు నిన్ను. బోధకుడని అందుకనే యేసన్న గారు ఎక్కడ కూడా ఏది పెట్టుకుంటా బ్రదర్ అని పెట్టుకున్నాడు, అంటే సహోదరుడిని పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని పెట్టుకున్నాడు? సహోదరుడని పెట్టుకున్నాడు. సహోదరుడు అని పెట్టుకొని ఇప్పుడు నేను అంటాను, దాంట్లో కొంచెం యేసన్న గురించి తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఆయన్ని 2 ట్రాలీ చేసి మాట్లాడాలి. ఆ విషయం మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు దీన్ని మాట్లాడాలి నేను. ఇప్పుడు చూడండి, బోధకులని పిలవద్దు, ఒక్కడే మీ బోధకుడు. తర్వాత వచ్చి మీరందరూ సహోదరులు. శిష్యులు ఎవరంట? సహోదరులు. తర్వాత ఏమన్నాడమ్మా? మరియు భూమి మీద ఎవరికైనా మీరు తండ్రి అని ఒకసారి టీవీలోకి వెళ్ళండి. నాన్న అంటున్నారా లేదా? అమ్మ అంటున్నారా లేదా? అనలేదురా? చాలా దగ్గర లేదా?
నాన్న వచ్చినాడు, మా తండ్రి వచ్చాడు, మా తండ్రి తండ్రి అని కూడా పేరు పెట్టద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన ఎవరు? పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులను కూడా పిలవకూడదు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇప్పుడు చెప్తున్నాడు, మీలో అందరికంటే గొప్పవాడు. మన చూసారా మీరు? ఏం వేసుకున్నాడన్నా? ఏం వేసుకున్నాడు చెప్పండి? ఏం వేసుకున్నాడు? ఎక్కడున్నాడు? జనాల్లోకెల్లా ఒక్కొక్కరిని పలకరించలా? నేను ఈ సూట్ వేసుకున్నాను కాబట్టి నేను ఆడే కూర్చుంటానని కూర్చున్నాడా? గొప్పోడుగా ఉండొద్దని చెప్పలా, కానీ వాడు ఎలా ఉండాలి? పరిచారకుడు అయి ఉండాలి. నువ్వు సూట్ వేసుకో, నువ్వు బూట్లు వేసుకో, నువ్వేం వేసుకో, కానీ నీ తీరు ఎలా ఉండాలంటే పరిచయ తీరు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. తగ్గించుకునే తీరు ఉండాలా. కానీ ఈ వేసుకుంటే కొంతమంది దిగతారా? నేను అంటాను, ఈ శిష్యుల్ని ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త శిష్యులు కదా వీళ్ళని ఏమన్నాడనంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము లాస్ట్ వచనానికి ముందు వచ్చిన చదువు. లాస్ట్ వచనానికి ముందు వచ్చిన మత్తయి సువార్త 28 లాస్ట్ వచనానికి ముందు వచ్చిన చదువు. మీరు వెళ్ళి సమస్త జనులను, అంటే మీరు కూడా మిగతా వాళ్ళని ఏం చేయాలా? అంటే మీరు సహోదరులు అయితే వాళ్ళు కూడా ఏమవ్వాలా? చెప్పన్నా, మనం సహోదరులు అయితే వాళ్ళు ఏమవ్వాలి? మనము సంఘం అంతా కలిసి ఎవరికి మనకు తండ్రి? ఆయనే, పరలోకపు తండ్రి. మనకందరికి అన్న ఎవరు? యేసే. ఆయనే కదా సహోదరుడు, జ్యేష్ఠుడు ఆయన అంటాడు. ఇప్పుడు యేసు ప్రభు సహోదరుడిగా మన కోసం వస్తే, మనం ఆయనకి సహోదరులమైతే మనమందరం కూడా ఎవరంట? సహోదరులమే. ఇప్పుడు కొత్త నిబంధనలో సహోదరత్వం పెట్టాడా? శిష్యత్వాన్ని పెట్టాడా? యాజకత్వాన్ని పెట్టాడా? చెప్పాలి మీరు. అప్పుడు దీన్ని తెలిసినటువంటి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలుసా? 1 తక్కువ 5 మారులు 39 దెబ్బలు తినేదానికి నేను ఇష్టపడ్డాను. ఎవరి కోసము? యేసయ్య కోసమా కాదా? చూడండి ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో చూద్దాం. ఇప్పుడు వస్తాను అసలు సంగతికి. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. 1:24 నాయన, సరే 1వ అధ్యాయం 24వ వచనం. 1వ అధ్యాయం 24. మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమలు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరమునకు క్రీస్తు పడిన పాటలలో కుదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఇప్పుడు చెప్పండి, శిష్యుడు దెబ్బలు తినేదానికి పంపిస్తున్నాడా శిష్యుడిని? ఇప్పుడు యేసు ప్రభు కోసము ఈయన ఏమవుతున్నాడంట? సేవ కోసం ఈయన ఏం చేస్తున్నాడంట? చెప్పండి. కొత్త నిబంధనలో శిష్యులైనటువంటి ఈ అపోస్తుడైనటువంటి ఈ పౌలు కూడా యేసు ప్రభు మిగిలిపోయి ఉంటే వాటిని నా వంతు తీసుకుంటానని చెప్పి పోతున్నాడా లేదా? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనములో లేత మొక్క వలె ఎండిన భూమిలో అతడు ఎదిగాను అంటున్నాడు. సొగసైనను స్వరూపమైనను, నేనంటాను మహిమని విడిచిపెట్టి, తేజస్సుని విడిచిపెట్టి, అర్థమవుతుందా? దేవదూతల ఆరాధనని విడిచిపెట్టి ఆరాధిస్తున్నారా? లేకపోతే ఈయన వాళ్ళని ఆరాధిస్తాడా? యేసు ప్రభుని వాళ్ళు ఆరాధిస్తారా? లేకపోతే యేసు ప్రభు వాళ్ళని ఆరాధిస్తాడా? ఈయన మహిమలో ఉన్నాడా? మహిమ ఈయనలో ఉందా? చెప్పండి. ఈ మహిమ ఈయనలోనే ఉంది. ఈయన లేడు కదా మహిమలో, ఈయన ఉంటేనే కదా మహిమ. మరి ఈయన మహిమ ఈయనతో కూడా ఉన్నది కదా. దేవదూతల ఆరాధన ఉంది కదా, తేజవంతుడు కదా, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు కదా. మరి అంతటి హోదాని వదిలిపెట్టాడా లేదా ప్రభు? వదిలిపెట్టి ఏం చేశాడు? ఎండిన భూమి అయినటువంటి మనలో, ఎండిన భూమి అంటే ఎవరు? నీ నిమిత్తము నేల శపించబడింది, ఇంకా గచ్చపొదలు ముళ్ళ తప్పలు మొలుస్తాయి. ఎండిన భూమే మంచి భూమే? ఎండిన భూమిలో లేత మొక్క వలె ఎదిగాడు కదా ఆయన మన మధ్యలో. ఎదిగినటువంటి ఆయన ఏం చేశాడు? చదవరా ఇప్పుడు వెంటనే దాన్ని. ఏం చేశాడు? చదవండి. లేత మొక్క వలె ఎదిగను, యెషయా 53 2వ వచనం. ఆయన అతనికి ఏమి లేదు,
చెప్పాలా ఏమి లేదు యేసు ప్రభుకి. యేసు ప్రభు గెత్సెమనే తోటలో చెమటని రక్తంగా మార్చి ఆయన దగ్గరకు వచ్చిన గిన్నెని తాగొచ్చు. కానీ సేవకుడు ఒంట్లో నుంచి మాత్రం ఒక్క చుక్క బొట్టు కూడా పడకూడదు, జాగ్రత్త. ఇప్పుడు కొట్టరా చప్పట్లు? అన్నా ఇదిగా ఎన్నో చేస్తున్నాయి తెలుసా? టేబుల్ మీదకు విశ్వాసులు తెచ్చేటి చూడండి మీరు. అన్నా నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తావని ఆయాలు వండుకుని వచ్చినాను నీక లేరన్నా. అన్నా నీకు పాయసం అన్న ఇదిగన్నా. అన్నీ వచ్చేసిన తర్వాత అన్నకి చెమట పడుతుంది, చూడండి అన్న ఇది మొన్న కొత్తది తీసేయనన్న గుడ్డ, నీకు చెమట పట్టకూడదన్నా. నీకు కారులో నుంచి కింద దిగేటప్పుడు అన్నా నువ్వు కింద దిగకూడదన్నా. ఇదిగో ఆ రోజు చెమట ఓర్చినాడు కాబట్టి ఫలానా చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు చెమటను కార్చినాడు కాబట్టి ఫలానా చూశాడు. ఆయన ఏమైనాడంట? సొగసైనను స్వరూపమైనను లేనివాడు అయ్యాడు కాబట్టి మహిమ గల సంఘం వచ్చింది యేసు ప్రభు వారికి. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఎంత నలిగితే సంఘం అంత అభివృద్ధిలోకి వస్తుంది. సేవకుడు మొహం వాడిపోవాలా, సంఘం మొహం ఎలగాల. ప్రైజ్ ది లార్డ్. ఇది కొత్త నిబంధనకి ఇచ్చింది. తినేసి హాయిగా కూర్చోమని చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. తినేసి నువ్వు కూర్చొని హాయిగా ఉండని చెప్పడు. పౌలు అలా కూర్చోవాలంటే సంఘం ఎన్నో తీసుకొచ్చి పెడుతుంది ముందు. మీరు పంపిన వస్తువులు ఎంతో ప్రీతికరమైన అన్నాడు. ఎక్కడ? జైల్లో పని చేయనప్పుడు, జైల్లో కూర్చున్నప్పుడు పిలిపి పత్రికలో పిలిపి సంఘము కొంత అమౌంట్ కొంత ఆయనకి సహకారంగా పంపించినప్పుడు ఆయన కదలలేని పక్షములో, పని చేయలేని పక్షములో మీరు పంపిన వస్తువులు మనోహరమైనవి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏమన్నాడు తెలుసా? రాత్రింబగళ్ళు కష్టపడ్డాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెమటోర్చాను అంటున్నాడు. సంఘం కోసం, నాతో కూడా ఉన్నవారి కోసం, సంఘం కోసం ఈ రాత్రింబగళ్ళు నేను పని చేసి కష్టపడి జీవనం చేసి మీకు సువార్త అందించాను. నా శరీరము కృషించినప్పుడు మీరు బలవంతులు అవుతుండారా? ఇంకా ఆ యాజకులు ఎప్పుడన్నా కష్టపడ్డారా చెప్పండి? ఎడన్నా పొలం పని చేశారా? నువ్వు ఆ యాజకుడివా లేకపోతే శిష్యుడివా? చెప్పండి. ఇప్పుడు యేసన్న గారు చెప్తున్నా నేనండి. యేసన్న గారి యొక్క జీవిత చరిత్ర ఉంది. యేసన్న గారు చిన్న వయసులో రక్తం కక్కునేవాడే కాదా? ఆ రక్తం కక్కునే దాని గురించి యేసన్న అనేక పర్యాయాలు చెప్పింది ఏందో తెలుసా? మా తాత పోతురాజు రక్తం తాగాడు. దేని రక్తము? మేకల రక్తం తాగాడు. ఆ రక్తాన్ని నేనేం చేస్తున్నానో కక్కుతున్నాను అన్నాడు. రక్తం కక్కేవాడు ఏ వ్యాధితో ఉంటాడు చెప్పండి? ఏదైనా ఉండొచ్చు, క్షయ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండదు, ఏదన్నా ఉండొచ్చు. ఒకరోజు కుటుంబ ప్రార్థనలో ఒక వెలుగు తగిలిందా లేదా దానికి వెళుతూ ఉన్నప్పుడు? ఆ వెలుగు తగిలిన తర్వాత అప్పుడు ప్రభు ఆయన దర్శించిన తర్వాత, ఆ దర్శించిన తర్వాత ఆయన లేమల్లికి వెళ్ళిన తర్వాత యవ్వనములో యేసన్న ఉన్నటువంటి అందం ఎవరికన్నా ఉందా? దేవుడు అందాన్ని ఇచ్చాడా లేదా యేసన్నకి? చెప్పాలి మీరు. అందాన్ని ఇచ్చాడా లేదా యేసన్నకి? ఎంత అందాన్ని ఇచ్చాడు! అసలు ఆయన ముక్కు చూస్తేనే ఎంత ముచ్చట మనకు, అవునా? అసలు ఆయన స్వరం చూస్తే ఆయన అంటాడు పాటలు పాడేదానికి కూడా నాకు రాదు అంటాడు. కానీ ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు ఆయన స్వస్థపరిచిన తర్వాత, ఆ రక్తం కక్కునే స్థితి పోయిన తర్వాత అందాన్ని ఇచ్చాడో లేదా మీరు చెప్పాలి మీరు. ఎంత అందాన్ని ఇచ్చాడు! ఇప్పుడు అందాన్ని ఇస్తే దేవుడు నాకు అందాన్ని ఇచ్చాడని ఎక్కడ పడితే అక్కడ ఏసీలు వేసుకుని కూర్చున్నాడా? దేవుడిచ్చిన అందాన్ని సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా అరిటాకుల మీద పండుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పండుకున్నాడు చూశారా? ఒక పక్క నవ్వత, ఒక పక్క బాధను అనుభవిస్తూ ఉన్నాడు చివరి దశలో. ఆ వీడియోలో చూస్తే లేదా చెప్పండి, ఉండాదా లేదా? వీడియోలో చూడాల మీరు. కళ్ళు కూడా పచ్చకపోయినాయి. ఒక పక్క ఏం చేశాడు? బాధను అనుభవిస్తున్నాడు. ఒక పక్క మళ్ళీ పాటలు పాడుతూ ఉంటే సంతోషిస్తున్నాడు. అప్పుడు ఏమన్నా ఆయన సొగసైన స్వరూపమైన ఉందన్నా? దేవుడిచ్చిన అందాన్ని దేనికి ఖర్చు పెట్టాడు చెప్పాలా మీరు? రక్తం కక్కునేవాడికి అందాన్ని ఇచ్చాడు దేవుడు. అందాన్ని ఇచ్చాడా లేదా? ఏ సన్నగారంటే అందగాడు లేడని చెప్పాను నేను. అలాంటి అందాన్ని దేనికి వాడాడు? మళ్ళా చెప్పండి, దేనికి వాడాడు? అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం అనుకున్నటువంటి యేసన్న అదే అందాన్ని మళ్ళా దేనికి ఖర్చు పెట్టాడంటే సేవకే ఖర్చు
ప్రైజ్లా. మళ్ళా ఖర్చు పెట్టాడు. మళ్ళా ఖర్చు పెట్టి చివరి దశలోకి వచ్చేటప్పటికి అరిటాకుల మీద పడుకోబెట్టారు కదా. ఆ టీవీ చూస్తుంటే చివరిలో రాజమండ్రి కోసం వెళ్తున్నప్పుడు కూడా కాలు ఏమైంది, బాత్రూంలో ఇరిగిపోయింది కాదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడా. మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు, సువార్తకి వెళ్ళాడు. ఇప్పుడు నేను అంటాను, ఆయన సొగసైన స్వరూపమైన లేనివాడుగా అయిన తర్వాతనే 2000 సంఘాలు విస్తరించబడ్డాయి. ప్రైజ్లా. కొట్టండి చప్పట్లు. ఇప్పుడు ఆయన ముఖం వాడిన తర్వాతనే, ఆయన ముఖంలో తేజస్సు పోయిన తర్వాతనే, ఆయన అందాన్ని ఖర్చు పెట్టిన తర్వాతనే, ఆయన సేవకు కనీసం ఈ బుచ్చినాడు కండికి ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు కూడా తాగలేదని సాక్ష్యం ఇచ్చాడు. ఒకసారి ఆకలికి అన్నం కూడా తినలేదంట ఆయన. చివరి దశలో ఆకలితో అలమటిస్తూ, ఏందో తెలుసా, 88లోనే 89లో నాకైతే తెలియదు కానీ ఒకసారి చింతారెడ్డిపాలెంకి వచ్చాడు, నెల్లూరు. ఎవరి దగ్గరికి? ఆనంద్ జయ్ కుమార్ దగ్గరికి. అప్పుడు ఒక కుటుంబ ప్రార్థన, నేను అక్కడ ఉన్నాను. కుటుంబ ప్రార్థనలో ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకరోజు ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడనంటే, నాకు ప్రభు ఇచ్చిన దర్శనం ఉంది అంటే, ఒక భోజనం పెడుతుంటే అక్కడి నుంచి ఆయన, అమ్మ వద్దమ్మా నేను పని మీద వెళ్ళాలనంటే, అప్పుడు నాకు అర్థం కాల ఆయన ఏం చెప్తున్నాడు, అర్థం కాల. అంటే ఆయన ఉద్దేశం ఏంది? ఆయన ఉద్దేశం ఏంటనంటే, నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు తల్లి, దర్శనం ప్రకారంగా వెళ్ళాలంటున్నాడు. ఆ దర్శన ప్రకారంగా వెళ్ళాలనేది తన అందాన్ని ఖర్చు పెట్టేది. ఇప్పుడు అర్థమైంది నాకు అది. ప్రైజ్లా. ఆకలితో దప్పికతో ఉండగలిగే దాని గురించి మాట్లాడాడు ఆ రోజు. నేను దేవుని సేవ చేయాలా, నేను దేవుని కోసం ఖర్చు పెట్టాలా. నువ్వు ఆ యాజకుడు అయితే ఇష్టంగా తినేసి వారానికి ఒకసారి వచ్చి ఏం చేశాడు, మేకపోత రక్తాన్ని చెల్లించేవాడు. నువ్వు మేకపోత రక్తాన్ని తాగేవాడువా, చెల్లించేవాడు నువ్వు? తిండిపోతువా, లేకపోతే నీ అందాన్ని నీ శరీరాన్ని ఖర్చు పెట్టేవాడువా? ఎవడు చెప్పాడు నువ్వు అసలు నీ ఒళ్ళుని చెమట కూడా పట్టకూడదని? ఉన్నారా లేరన్నా? కనీసం అద్దెస్తున్నారు, మేకప్ వేసి అద్దేసి వచ్చే విశ్వాసాలు అద్దేస్తున్నారు. అన్నా నీకు చెమట పట్టకూడదన్నా, నీకు చెమట రాకూడదన్నా. మళ్ళీ ఆ విశ్వాసులు కూడా ఏం చెప్తారో తెలుసా? ఈయన సంఘాన్ని హెచ్చించుకుంటుంటే వాళ్ళు కూడా ఆ సంఘాన్ని ఏం చేస్తున్నారు, హెచ్చించుకుంటున్నారు. సంఘము చెప్తాడు చూడండి ఒకసారి. ఆయన పౌలు చెప్పినటువంటి మాటలు మీకు కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు మనోళ్ళు. పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. పరిశుద్ధాత్మ అంటేనే ఏమని ఆలోచనలోకి పెట్టేస్తున్నారు ఈ సేవకులు. అంటే ఒక్కసారిగా అనేసాను అనుకో, ఏమొచ్చేసింది నాకు చెప్పండి, ఏమొచ్చేసింది? ఈయన మరి కొన్ని సంఘాల్లో విచిత్రంగా సేవకులు గంతులేస్తున్నారు, విశ్వాసులు కూడా గంతులేస్తున్నారు. అసలు వీళ్ళకి బుద్ధి ఉందా? వాక్యం చూస్తుంటారా? చూడండి ఒకసారి, నేను వాక్యం చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయినను అమ్మ 2వ కొరింథీ మొదటి కొరింథీ చదివి 12వ అధ్యాయము అదే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి, చూడండి ప్రతి వానికి అన్నాడు. ఆత్మ ప్రత్యక్షత అంటే ఆత్మ వచ్చి నాకొక ప్రత్యక్షత, అన్నకొక ప్రత్యక్షత, జాయమ్మకొక ప్రత్యక్షత, మీకొక ప్రత్యక్షత. ఆత్మేవుడు ఒక్కడేనా? మళ్ళీ నలుగురు ఉండారా? ఒక్క ఆత్మే. ఇప్పుడు చదవండి. ఏలయనగా ఒక్కడకంట ఆత్మ మూలముగా ఏమిచ్చాడంట దేవుడు? ఆత్మ ఏమిచ్చిందంట? మీకు బుద్ధి కలిగించే వాక్యాన్ని ఇచ్చిందంట ఒకడికి. మరి ఒకనికి అనుకోండి, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించి జ్ఞానవాక్యాన్ని ఇచ్చిందంట. అంటే ఇంకొకరు వాక్యం చెప్తుంటే నీకు జ్ఞానం కలుగుతుంది. తర్వాత మరి ఒకనికి ఒక్క ఆత్మ మూలంగానే విశ్వాసం వచ్చిందంట. మరి ఒకనికంట ఒక్క ఆత్మ మూలముగానే స్వస్థపరిచే వరాలు వచ్చాయంట. మరి ఒకనికి అద్భుత కార్యాలు చేసే శక్తి వచ్చిందంట. మరి ఒకనికంట ప్రవచించే వరం ఇచ్చాడంట. మరి ఒకనికి ఆత్మల వివేచన ఇచ్చాడంట. మరి ఒకనికంట నానా విధములైన భాషలు ఇచ్చారంట. ఇది ఇవ్వనండి, ఇది భాషలు అనేది వరమా పరిశుద్ధాత్మ? భాషలు పరిశుద్ధాత్మ. ఇప్పుడు దాకా వరాలు కదా, వరమా? భాషే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఇచ్చే వరమా?
పరిశుద్ధాత్మ ఇచ్చే వరం అది. చదువు. మరి ఒకనికి భాషలు అర్థం చెప్పే అనుగ్రహించను. ఇప్పుడు ఎన్ని వరాలు, ఈ వరాల్లో ఒక వరం ఏమిచ్చాడు? ఒకటికి భాషలు వరం ఇచ్చాడు, ఇంకొకటికి స్వస్థపరిచే వరం ఇచ్చాడు, ఇంకొకటికి బుద్ధివాక్యం ఇచ్చాడు, ఇంకొకటికి జ్ఞానవాక్యం ఇచ్చాడు. ఆత్మ మూలంగా ఒకటికి వచ్చిందా, లేకపోతే పరిశుద్ధాత్మే భాషలా ఎగిరేసేదా? మరి అందరూ అరవద్దు. ఇప్పుడు సంఘాలు అందరూ పరిశుద్ధ, ఇప్పుడు ఇక్కడ అడితే పరిశుద్ధాత్మ, అక్కడ ఆగరుతున్నారే, ఆడే ఉన్నాడా పరిశుద్ధాత్మ? సేవకుణ్ణి ఆత్మలో ఈ భాషలు మాట్లాడేస్తే విశ్వాసాలు ఏమనుకునేస్తారంటే ఈయనకి ఏమొచ్చేసిందంట భాష, ఆ ఊగడము, ఆ భాష వరమ, లేకపోతే పరిశుద్ధాత్మ ఇచ్చే వరం. ఇంకా ఏమన్నాడు తెలుసా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? ఏమన్నాడు? అందరూ భాషలతో ఏమన్నా మాట్లాడుతున్నారా? అందరూ ఏమన్నా ఇంకొక దగ్గర అన్నాడు కదా, చూడండి ఈ 26వ వచనం చూద్దాం. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు 28వ వచనం, దేవుడు సంఘముల కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని బోధకుడు అనిపించుకోకూడదు. దేవుడు పెట్టాడు బోధకుడు అని, అంతేగాని ఇందాక మళ్ళీ బోధకుడు అని మళ్ళీ బోధకుడు అనిపించుకోకూడదు. అద్భుతములు చేసేవారిగాను, స్వస్థపరిచేవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిగాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించాను. అందరు అపోస్తుల్లా, అందరు ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతాలు చేస్తున్నారా, అందరూ స్వస్థపరుస్తున్నారా, కృపావరాలు కలిగినారా, అందరూ భాషలతో మాట్లాడుతున్నారా, అందరూ ఆ భాషలకు అర్థం చెప్తున్నారా? ఇప్పుడు భాషలు పరిశుద్ధాత్మ, భాషలు వరమ. ఆ లెక్కలు ఎత్తుకుంటే బావి కాడ పచ్చి బూతులతో జుట్లు పట్టి కొట్లాడింది ఒక ఆమె. ఈమె ఎవరు రాని చూస్తే తర్వాత పోతే మళ్ళీ చర్చిలో కూర్చునేస్తున్నది. చర్చిలో కూర్చున్న తర్వాత ఎగిరింది చూడు ఈ పాస్టర్ కూడా, అదిగో పరిశుద్ధాత్మ చేసింది చూడు. పరిశుద్ధాత్మ అంకి ఏమొచ్చేసిందంట చెప్పనా? బూతులాడే అంకి అనేదానికే ఈయన అదిగో పరిశుద్ధాత్మ వచ్చేసింది. పరిశుద్ధాత్మ అదే చెప్పండి. పరిశుద్ధాత్మదే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అనేది ఇప్పుడు మీకు చెప్పాలా? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు ఇప్పుడు చూపిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని చూడండి ఒకసారి. అపోస్తుడైనటువంటి పౌలు 20వ అధ్యాయం 22, 23 వచనాలు, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. ఇది చూడండి. ఎవరు ఎందు? ఎవరు ఆయన? చెప్పండి, ఎవరు ఆయన? పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను ఆత్మ ఎందు బంధింపబడి, ఆత్మ ఏం చేసిందంట ఆయన్ని? బంధింపబడిన వాడై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు కానీ ఏమేం చెప్తున్నాడంట పరిశుద్ధాత్ముడు? బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నావని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నలిగేదానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు శ్రమ పడేదానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు నలగొట్టబడేదానికి వెళ్ళిపోతున్నావు అని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు. ఎవరిని పంపించాడా లేదా? శ్రమ లేక పంపించాడా లేదా? బంధకాలు లేక పంపించాడా లేదా పరిశుద్ధాత్ముడు? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నింట్లో సుఖంగా ఫ్యాన్ వేసి కూర్చోమంటాడు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వేం పని చేయలేదు, వారం పోయి ఆడ వాక్యం చెప్పేసి వచ్చి నువ్వు ఏసీలో పుణుకని చెప్తాడు అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు చేసేదేందా పనిసా? రేయం బగులు కష్టపడు. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేముకు నిన్ను బంధిస్తారు, నీ కొరకు ఏం కాసుకున్నాడాయి? శ్రమలు కాసుకున్నాడాయి. ఎవరు చెప్పారంటే ఈ మాట? మనుషుడా? ఆత్మ. అప్పుడు ఆత్మ వచ్చేసి ఎగరద్దా పౌలు? శ్రమలు లేకపోతున్నాడా, లేకపోతే ఎగిరేదానికి చూస్తున్నాడా?
పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ అంటే ఏం చేస్తాడంటే పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పుకొన చేస్తాడు. నీ పాపాన్ని ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత నీ నీతిమంతుడిగా తీరుస్తాడు. ప్రభు పోలిక లేక యేసు ప్రభువు లేక పోలిక లేక నువ్వు మారాలంటే యేసు ప్రభు తన స్వరూపాన్ని మార్చుకున్నట్టుగా నీ స్వరూపం కూడా ఏమవ్వాలా? మార్చబడాలా. మరి ఎందుకు అపాచులపై పని చేస్తూ కష్టపడుతూ చేసి మరి మేము కూడా ఏం పని చేయకుండా కానీ ఏ విధంగా ఉంటే మా మొహాలు కూడా ఇట్టుండవా? ఉండవా? ఎంత 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 చెమట పడుతుంది అక్కడ? తెలియదు నీకు ఎంత చెమట పడుతుంది? పౌలు గారికి ఎంత చెమట పడింది? స్వరూపం ఉందా పౌలుకి? సొగసుందా పౌలుకి? అది నేర్చుకున్నాడు యేసన్న. ప్రైజ్లా. ఆ సేవకుడు శ్రమ పడితే నేను కూడా ఏమవ్వాలా? శ్రమ పడాలా. బంధకాలు కాసుకోండి అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నీ కొరకు కట్టబడతావని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అట్ట కట్టబడితే సంఘం విస్తరించబడుతుంది. ప్రైజ్లా. ఇప్పుడు పౌలు గారి యొక్క శ్రమల గురించి ఆయన శ్రమ పడితే ఏం జరుగుతుంది అనేది మీకు కొన్ని మాటలు చెప్పాలి ఇక్కడ. అంటే మనము చూడండి ఒకసారి పౌలు గారి శ్రమ పడుతున్నప్పుడు 20 కొరింథీయులకు రాసిన పత్రికలో చూద్దాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమా ఒకసారి చూద్దాం. అది కాదు, పౌలు గారు ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? మేము బలహీనులము, మీరెవరంట? అది కాదన్న. పౌలు చెప్పే మాట ఏంటంటే నేను బలహీనుడను, మీరు బలవంతులు అంటున్నారు. బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. క్రీస్తు ఇప్పుడు బలహీనతలో అతిశయపడుతున్నాడా? ఆయన కలిగిన దర్శనాల్లో అతిశయపడుతున్నాడా? నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడిని. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను ఏం చేస్తున్నాడంట పౌలు? 12:10. కానీ ఇది కాదు నాయన, ఆయన ఒక మాట మాట్లాడాడు. అంటే ఏడేమంటున్నాడు అనేది నేను చూస్తానంటే ఒక్క నిమిషం. మేము బలహీనులము, మీరు బలవంతులు అంటున్నాడు. ఇరుకుల్లోనూ దెబ్బల్లోనూ 13వ చదువమ్మా. 9వ అధ్యాయము ఇంకా కొంచెం 13:9. 13 అధ్యాయం ఉందా? 4:12 చూడరా? 4:12 ఇదే 4వ అధ్యాయం 12వ వచనం. ఇదే ఒకసారి కింద నుంచి చూద్దాం. ఏమంటున్నాడంటే ఎటుపోయినను శ్రమ పడుచున్నాము, అపాయములోనున్నాను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమపడుచున్నాను దిక్కులేని వారం కాడు, పడదురైపడుచున్నాను నశించు వారం కాము. మా శరీరమందు జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడి యేసు యొక్క మరణానుభవంలోకి మా శరీరం ఎల్లప్పుడూ ఊహించుకొనుచున్నాము. ఎలా అనగా యేసు యొక్క జీవముతో కూడా ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైనట్లు ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు మేమేం చేస్తున్నాము? అప్పగింపబడుచున్నాము. ఇప్పుడు చూడండి, పౌలు గారి యొక్క జీవితంలో ఎంత శ్రమ పడితే సంఘం అంతా విస్తరించబడుతుంది అంటున్నాడు లేదా?
చెప్పాలి మీరు. ఎంత శ్రమ పడితే అంత సంఘం విస్తరించబడుతున్నదా లేదా? 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-13 ఇందాక మీరు చూసింది. 1 కొరింథీ 4:10-13. 1 కొరింథీ. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం. ఇదిరే మనకు కావాల్సింది. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు. సేవకుడు దెబ్బలు తింటే సంఘం ఏమవుతుంది? దెబ్బలు తింటుందా? మేము బలహీనులము, మీరు బలవంతులు. సంఘం విస్తరించబడాలంటే సేవకుడు మొహం వాడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఎంత శ్రమ పడుతుంటే సంఘాలు అంత విస్తరించబడ్డాయి. ఇప్పుడు చెప్పండి, నువ్వు శిష్యుడివి, సహోదరుడివే, పాత నిబంధనలో యాజకుడివే? చెప్పండి, చెప్పాలా? మనం శిష్యులమా, యాజకులమా? మనం ఏమంటున్నాడా? సహోదరులమే, యాజకులమే. మరి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా అయ్యాడు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో చెమటోర్చినప్పుడు పౌలు గారంట పిడిగుద్దులు తినుచున్నానన్నాడు. ఏమన్నాడు? ఇందాక దాంట్లోనే చూడండి, పిడిగుద్దులు తినుచున్నాము, అపాయంలో ఉన్నాం మేము, పిడిగుద్దులు తినుచున్నామని అంటే ఈ మాట చెప్తాడు. మేము బలహీనులము, మీరు బుద్ధిమంతులు, మీరు గనులు, మేము బలహీనులము. ఈ గడి వరకు ఏమున్నాడంట పౌలు? ఆకలి దప్పులతో ఉన్నవాడు బాగా పుష్టిగా ఉంటాడా, కృంగిపోయి ఉంటాడా? మీరే చెప్పాలా? మొహం వాడిపో ఉంటుందా, మొహం బాగా పుష్టిగా ఉంటుందా? చెప్పండి. యేసు ప్రభు చెమట గార్చినప్పుడు మనం గారవకూడదు. మన కోసం ఆయన రక్తమే చెమటగా మారినప్పుడు కనీసం 2 బొట్లు చెమట పడకూడదు? మనకు పడకూడదా? సేవకులను అసలు ఏమి ఉండేవి కదా. ఏసీ వేసేస్తున్నారు, ఫ్యాన్ వేసేస్తున్నారు. ఇంటికి తీసుకుని పోతే కారు కిందకి దిగంగానే అమ్మా నీకు మట్టి అంటుకుంటుందని చెప్పి వెంటనే మళ్ళీ పాదాలకు చెప్పులు వేసేస్తున్నారు, తీసుకుని వస్తున్నారు. అన్నీ రెడీ చేసేసి ఏం చేస్తున్నారు? ఇప్పుడు సేవకుడికి చెమట బట్టనీయకుండా చేస్తున్నాడంటే ఆ సంఘం బాగుపడుతుంది అనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘం బాగుపడుతుందా? మళ్ళీ గొప్ప హెచ్చింపులు. నేను సంఘం అస్సలు ఒక మాటలో చెప్పాలంటే, పరలోకంకి వెళ్ళిన తర్వాత నువ్వేం మాట్లాడాలి తెలుసా? నువ్వేం మాట్లాడాలా? పరలోకానికి వెళ్తావు. నువ్వు వెళ్ళిన తర్వాత పరలోకంలో ఎవడు నువ్వు? పేతురు రాసిన పత్రికలో ఉంది కదా, ఆశ్చర్యకరమైన చీకటిలో నుంచి మీరు వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఏ వంశం అంట? ఏర్పరచబడిన వంశం. అసలు పాయింట్ చెప్పలేదు, నేను మర్చిపోయినాలే. లేవీ గోత్రముల నుంచి లేవీలు వచ్చారా? 12 గోత్రాల నుంచి లేవీలు వచ్చారా? ఇప్పుడు చెప్పండి, 12 గోత్రాల నుంచి లేవీ గోత్రము యాజకులకు వచ్చారు. అంతే కదా? అంతే కదా? ఏందో చెప్తున్నా చెప్పు. 12 గోత్రాల నుంచి లేవీ గోత్రాన్ని యాజకుడికి ఎంచుకున్నాడు, వచ్చేసాడు, అయిపోయింది. అసలు మీరు అంత మనసు పెట్టారో లేదు కానీ నేను పెట్టిన మనసు చెప్తాండా. యేసు ప్రభు ఏ గోత్రం నుంచి వచ్చాడమ్మా? ఇప్పుడు యాజకత్వం మారిపోయిందా లేదా? ఈయనెవరైనా హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం తిండే ఎవరైనా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంట, చూపిస్తాను. 15వ వచనం 14. హెబ్రీ పత్రిక 4 హెబ్రీ పత్రిక 4:14-15. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇప్పుడు ఈయన యూదా గోత్రమా, లేవి గోత్రమా? మరి ఇప్పుడు కొత్త నిబంధనలో గోత్రం మారిపోయిందా లేదు? మనకు పాత నిబంధనలో ఉన్న గోత్రకర్త అయినటువంటి లేవి గోత్రము ఏ శ్రమ పడలా. శనివారం వచ్చినారా, సబ్బాతు నాడు వచ్చినారా, వాళ్ళ బోధ చేసినారా, ఒక ఇద్దరు వధించినారా, రక్తాన్ని తీసుకొచ్చిన పోసినారా, ఇష్టంగా తిన్నారా, పడుకున్నారా, మళ్ళీ ఇంకొక శనివారం కోసం చూస్తూ ఉన్నారు. ఆకాశ మండలము గుండలిల్లడే ప్రధాన యాజకుడు. ఈ యాజకుడు అంట యాచనలతోనూ ప్రార్థనలతోనూ కన్నీళ్లతోనూ ప్రతిరోజును రాశాడు. ప్రైజ్లా
ఇప్పుడు ఈ యాజకుడు శిష్యులుగా తయారు చేశాడు మనల్ని, గోత్రాన్ని మార్చేశాడు మనల్ని. ఇప్పుడు యూదా గోత్రపు సింహము రాజకుడు, సింహము రాజు యాజకుడు అయిన. ప్రైజ్లా. ఇప్పుడు మనం ఎవరంట? శిష్యులము. ఇక్కడ ఆయనతో కూడా శ్రమ పడితే నేను అంటాను, మన ప్రధాన యాజకుడు పరలోకములో ఉన్నాడా, భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు మన ప్రధాన యాజకుడు సేవకుడుగా, శిష్యుడుగా, దేవునికి దాసుడుగా, ఈ లోకములో అనేకులకు ప్రతిగా తన సిలువ రక్తాన్ని క్రైదనగా చేసినట్టుకు పరిచారము చేయించుకున్నట్టుకు మనిషి కుమారుడు రాలేదు, కానీ పరిచర్య చేయటకు వచ్చాడు కదా. పరిచర్య చేసిందంతా భూలోకంలో చేశాడా, పరలోకంలో చేశాడా? పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఏమైనాడు ఆయన? యాజకుడైనడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఏమైనాడు ఆయన? తగ్గించుకున్నాడు. లేవి గోత్రాన్ని కొట్టిపడేశాడు, యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు, యాజకుడు అయ్యాడు, శ్రమ పడ్డాడు, సిలువ మోసాడు, మనలందరూ కూడా తన బాటలో నడవమన్నాడు. ఇప్పుడు పరలోకంలో ప్రధాన యాజకులుగా చేయబోతున్నాడు. ఇప్పుడు మనం ఎవరురానంటే ఏర్పరచబడిన వంశం. ఏ వంశం అది? చెప్పండి. యూదా గోత్రం, యూదా వంశం. ఏర్పరచబడిన వంశముల నుంచి వచ్చాం, రాజులైన యాజక సమూహం అవ్వబోతున్నాం. అలా అవ్వాలంటే ఈడ నలిగిపోవాలమ్మా. సింపుల్గా సేవ చేస్తే సరిపోదు. నేను 32 సంఘాలు కట్టేసానంటే, నేను 40 సంఘాలు కట్టేస్తున్నాను, నా సంఘం విస్తరించిపోయిందని చెప్పుకుంటున్నారే, వీళ్ళు ఏం చెప్పాలో తెలుసా? ఒకసారి ఆ వాక్యం చెప్పి నేను ముగింపులోకి వస్తాను. చూడండి, లూకా సువార్త తీయండి. లూకా సువార్త యేసు ప్రభు చెప్పినటువంటి మాటే మనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. దున్నువాడే గాని మేపేవాడే గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచర్య చేయుము అంటాడు. తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించిన పనులన్నిటిని చేసినందుకు వాడిపైన ఏమన్నా దయ చూపిస్తాడా? దయ చూపిస్తాడా? ఇప్పుడు అన్నకి పనోళ్ళు ఉండారనుకోండి. ఈ పనోడు అన్న పొలంలోకి వెళ్ళాడు, పనోడు వచ్చినాడు. పనోడితో ఇప్పుడు దాకా పని చేసావు కదా, పోయి భోజనం చేయపోరా అనడు. నువ్వు నడుము కట్టుకొని ఏదన్నా సిద్ధపరచుంటే ముందు నాకు భోజనం పెట్టు, అటు తర్వాత నువ్వు భోజనం చేయొచ్చు అని చెప్పినాడు. ఓడంట నడుము కట్టుకొని అన్నపానాలన్నీ తీసుకొచ్చి నీకు పెట్టినాడు. పెట్టిన తర్వాత ఈయన తిన్నాడు. తర్వాత వాడు తింటున్నాడు. ఒరే వీడు నేను చెప్పిందంతా చేసినాడు అని చెప్పి ఓడిపోయినా ఏమన్నా దయ చూపించునా? చూపించడంట. చూపించడు. కానీ ఏమని చెప్పాడు? దయ చూపించి మెచ్చుకున్నా. అటువలే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము. పరలోకంలోకి వెళితే నేను ఇంకా ముందు రక్షించబడి ఉంటే ఇంకా కొన్ని ఆత్మలు సంపాదించేదని నీ కోసము. నేను నిష్ప్రయోజనమైన దాసుడను. మేము చేయవలసిందే చేశాం. అంతేనా? నేను 32 సంఘాలు కట్టానంటే పరలోకంలో సిలువ చూడగానే నోరు మూసేస్తాను. పరలోకంలో ఆయన గాయాలు చూడంగానే నోరు మూసేస్తావు. ప్రభు ఎంత త్యాగమా! పాట పాడాడు కదా దైవజనుడు. మామూలుగా మనకు ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదం ప్రియ యేసు రాజునే చేసిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన శుద్ధులతో భేదం నేను, నిష్కళంక పరిశుద్ధులతో భేదం నేను. ప్రతి
బంగారు వీధులలో తిరిగేదను, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. నేనాయనతో ఉంటే చాలు, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. కొరడాతో కొట్టబడిన గాయం చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. ముండ్ల మకుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ఇప్పుడు చెప్పండి, పరలోకం పోయిన తర్వాత నేను నిన్ను చేసినానని చెప్పేదానికి నీకు అంత ధైర్యం ఉంటుందా? నేను ఇన్ని సంఘాలు కట్టానని చెప్పేది నీకు అంత ధైర్యం ఉంటుందా? అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసే పని అంత తెలుసా? నేనెందుకు 30 సంవత్సరాలకు రక్షించబడ్డాను ప్రభువా? నేను మొదట్లోనే రక్షించబడి ఉంటే నీ సేవ ఇంకా అద్భుతంగా చేయ, ఇంకా అనేక మంది రక్షించుండేవాడిని. ఆ ముళ్ళు గుచ్చినటువంటి సందులు అలానే ఉన్నాయి, ఆయన చేతల్లో గాయాలు అలానే ఉన్నాయి, ఆయన డొక్కలో పొడిచినటువంటి బల్లెపు పోటు అలానే ఉంది. దాంతోనే ఎల్లుండాడు. ఎందుకో తెలుసా? తోమాత ఏమన్నాడో తెలుసా? నువ్వు చూచి నమ్మినావు, చూడక నమ్మవారు ధన్యులు. మనం ఒక రోజు అక్కడికి వెళ్ళి ఆయన గాయాలు చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బలు చూడబోతున్నాం. ఆయన రక్తం చూడంగానే, ఆయన రక్తం మనకు క్షమాపణ ఇచ్చేసి పరిశుద్ధ ఆ యొక్క బలిపీఠం మీద ఉంది. కానీ ఇప్పుడు ఆయన గాయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. రేపు ఆడకి వెళ్ళిన తర్వాత నువ్వు పడేది ఏందో తెలుసు? బోర్ల పడిపోయి ఏడ్చి దొల్లాడి, నేను చేసింది తక్కువ, నువ్వు నా కోసం చేసింది ఎక్కువ. ఎంత టయాన్ని వేస్ట్ చేశాను ప్రభువా, ఎంత సమయాన్ని దుర్వినియోగం చేశాను ప్రభువా. ఏడుస్తూ ఈ దాసుడంట ప్రతి గాయాన్ని నేను ముద్దాడబోతున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి గాయాన్ని ఆయన ఈపు మీద సార్లు అట్నే ఉన్నాయి. ఎందుకో తెలుసా? మనం చూడాలి ఇంతవరకు అయ్యి, మనకు రేపు చూపించబోతున్నాడు ప్రభు. అందుకని యేసు ప్రభు శ్రమ పడ్డాడు కనుక ఆ అడుగుజాడలో నేను నడుస్తున్నాను అంటాడు పేతురు. ఏ క్రీస్తు శరీరం మందు శ్రమ పడిన కనుక మీరును అట్టే మనస్సును ఆయుధంగా ధరించి మీరు కూడా శ్రమ పడేదానికి వెళ్ళండి అంటున్నాడు ప్రభు. అంతేగాని స్వస్థత వరాలు వచ్చేసి వచ్చేసి నన్ను అడిగితే ఇవన్నీ కూడా రక్షణకు తీసుకుని నేను పరలోకానికి తీసుకెళ్ళవు. కానీ ఒక్క పాపి విషయమై పరలోకంలో అధిక సంతోషం అంట. చూసారా? నువ్వు స్వస్థపడ్డా దానికి సంతోషం లేదంట. ఆ భాగాన్ని కూడా చదివండి, నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఆ భాగాన్ని చూపిస్తాను నేను. ఒకే ఒక పాపి విషయమై పరలోకంలో ఏముందంట? అధిక సంతోషం ఉందంట. చూడండి, ఒక్క పాపి విషయమై ఎంత రాస్తున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నేను చెప్పుచున్నా. పరలోకంలో ఎప్పుడు సంతోషం తెలుసా?
ఒక్క పాపి రక్షించబడితే. ఇప్పుడు చెప్పండి, సువార్త వలన ఒక పాపి రక్షించబడితే పరలోకంలో సంతోషమా? లేకపోతే సేవకుడు నీకు అద్భుతం చేస్తే, నీకు స్వస్థత ఇస్తే, నీ ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే సంతోషమా? నీకు స్వస్థత వస్తే మళ్ళా పోతావు, మళ్ళా లోకంలోకి పోతావు. ఆ 9 మంది ఎటపోయినారు కనబడలా, ఒక్కడే కదా వచ్చింది ప్రభు దగ్గరికి. స్వస్థత తీసుకుని వెళ్ళారు వాళ్ళు, రాల మళ్ళీ. ఈరోజు కూడా అనేక కుటుంబాల్లో స్వస్థత జరుగుతున్నాయి. మళ్ళీ ప్రభు దగ్గర ఏడకు వచ్చిన వాళ్ళు కూడా స్వస్థత తీసుకుని ఎంతమంది వెళ్ళలేదా? వెళ్ళారు. కానీ స్వస్థత కాదు, రక్షించబడితే పరలోకంలో ఏందంట చెప్పండి, ఏందంట? దూతల ఎదుటంట సంతోషం అంట. ఇప్పుడు చెప్పండి మీరు, ఆ పాపి రక్షించబడాలంటే సేవకుడు ఏమవ్వాలా? నలగొట్టబడాలా? పౌలుని పిండేస్తుంటేనంట, మేము క్రీస్తు సువాసన అయినవంటున్నాడు. రక్షించబడుచున్న వారికి రక్షణార్థ మారు మనస్సు పొందినటువంటి క్రీస్తు సువాసన అయిన మేము. సారము నీ చెమటంట ఒక వ్యక్తిని రక్షిస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. నీ నలుగుడంట ఒక వ్యక్తిని రక్షిస్తుందంట. నీ ముఖం వాడిపోతానంట అనేకుల ముఖాలు తేజిరెళ్తాయంట. ఈరోజు సేవకులు వాడిపోయేదానికి, శ్రమ పడేదానికి ఇష్టపడుతున్నారా? అపోస్తులు ఎక్కడ కూడా సుఖాన్ని కోరుకున్నారా? శ్రమలు అనుభవించారా? అపోస్తులందరూ శ్రమలు అనుభవించారు. ఈరోజు కూడా అలా కష్టపడి శ్రమ పడితే రేపు ఈ సంఘం యొక్క వెలుగుని మనం ఆయన ముందు పెట్టిపోతున్నాం. మనకు దెబ్బలంట, వాళ్ళకేందంట ఆశీర్వాదాలంట. మేము బలహీనులము, మీరు బలవంతులు. మేము వెర్రివారిమి, మీరు జ్ఞానులు. అట్లాంటి దివ్యమైనటువంటి అట్లాంటి కోరికలకి మనం తీసుకొని ఈరోజు ఇంటున్నటువంటి ఏ సేవకుడైనా కూడా ఈ వాక్యం ద్వారా ఒక మనస్సులో తీర్మానం చేసుకొని, నిజమే కాదు నేను ప్రభువు కోసం ఏ తీర్మానం చేయలేదని ఈరోజు ఒక తీర్మానంతో ప్రభువు కోసం మనం పాటలు పడేదానికి ఇష్టపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం.